హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ నా ఛానల్లో పెడుతున్నానండి. తప్పకుండా అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మినపప్పు, ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో రాగులు కూడా తీసుకున్నానండి. ఇది రాగి కుడుము అంటాం దీన్ని. చూడండి, 2 ఈక్వల్ కొలతలతో తీసుకోవాలండి. మనకి చాలా హెల్దీ అండ్ షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, షుగర్ పేషెంట్లకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా మంచిదండి. ఆయిల్ లేకుండా మనం పెడతాం కాబట్టి మన కొలెస్ట్రాల్ కూడా లేకోకుండా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. సో మనం ఇట్లా రాగులు కూడా ఒక కప్పు తీసుకున్నాం కదా, బాగా కడగాలండి. ఒక నైట్ అంతా నానబెట్టాలి. చూడండి, 2 సార్లు మినపప్పుని కడిగి నైట్ అంతా నానబెడుతున్నాను. అదేవిధంగా రాగులు కూడా మనం 4 టైమ్స్ కడుక్కోవాలండి. రాగులు 4 టైమ్స్ ఎందుకు అంటే దానిలో ఎక్కువ దుమ్ము ఉంటుంది. నెక్స్ట్ పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అంతా పోవటానికి మనం బాగా పిసికి మరీ కడగాలండి. ఇట్లా బాగా కలిపి కడగాలి. అట్లా 4 టైమ్స్ కడుక్కోండి. చూడండి, నల్ల నీళ్ళు కూడా వచ్చాయి కదా, ఆ నీళ్ళన్నీ వంచేస్తే ఒక 4 టైమ్స్ మనం 4 టైమ్స్ పైన పట్టినా మనకు ఆశ్చర్యం లేదు. కొన్ని బాగోనివి అయితే ఇట్లా నైట్ అంతా నానబెట్టుకుని మరుసటి రోజు మిక్సీ వేసుకోవాలండి. ఇట్లా నేనైతే మిక్సీ వేసుకున్నాను. ముందుగా రాగులు వేసి మిక్సీ పట్టుకోవాలి, తర్వాత పప్పు వేసుకోవాలండి. ఎందుకంటే రాగులు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మినపప్పు ఊరికే నలిగిపోయింది. సో అందుకనే ముందు రాగులు వేసి మిక్సీ పట్టుకొని తర్వాత పప్పు వేసుకోవాలండి. పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను నేను. మిక్సీ పట్టుకుని బ్యాటర్ని ఇలా తయారు చేసుకోవాలండి. బ్యాటర్ని మనం లూజ్ ఉండకూడదు, అట్లానే బాగా టైట్ ఉండకూడదు. ఈ విధంగా బ్యాటర్ని తయారు చేసుకోవాలి. నాకు 30 ఇడ్లీ లాగా వేసుకోవాలనిపించిందండి. అందుకని నేను 30 ఇడ్లీ ప్లేట్ కొనలేదు కాబట్టి ఒక ప్లేట్కి ఆయిల్ పూసుకుని చక్కగా ఒక ఇడ్లీ పాత్రలో పైన పెట్టేసుకున్నానండి. పైన సరిపడా ఒక ప్లేట్ పెట్టుకున్నాను, దానికి ఆయిల్ పూసి పెట్టుకున్నాను. అట్లా ఆ విధంగా వేసుకున్నానండి. 30 ఇడ్లీ ప్లేట్లు లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చండి. అంతేకాకుండా మన ఇడ్లీ ప్లేట్లలో కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం చట్నీ వేసుకుని సర్వ్ చేసుకోండి. చక్కగా హెల్దీ ఫుడ్ తీసుకోండి. అందరూ హెల్దీగా